ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ ప్రతినిధుల సమావేశం శుక్రవారం స్థానిక సొసైటీ కాలనీలో మునిగోపాలకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఏకపక్షంగా ఎన్నిక జరిగిన నూతన కమిటీపై మండిపడ్డారు. పార్టీ తరఫున 2 రోజుల క్రితము ఎలక్షన్స్ అనేటువంటిది అడ్హాక్ బాడీగా ఉండేటువంటి దానిని ఏకగ్రీవంగా ఎలక్షన్స్ పెడతామని చెప్పి ఎవరికి ఈ ఎలక్షన్ విషయం తెలియజేయకుండా అధ్యక్షుడిగా మణికంఠ నారాయణ గారు ఏకపక్ష నిర్ణయం తీసుకునేసి కోరం లేకుండా ఉన్నా కూడా ఆ యొక్క ఎలక్షన్స్ నిర్వహించారు. దానికి అసోసియేట్ ప్రెసిడెంటు కోరం లేదని అబ్జెక్షన్ చెప్తే కూడా అక్కడ లోకల్గా ఉండేటువంటి వ్యక్తినే ఒక ఎలక్షన్ ఆఫీసర్గా నియమించి వారి చేత ఎలక్షన్స్ జరిపించారు. ఈ యొక్క విషయము రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బరాయన్కు, రాష్ట్ర సెక్రటరీ జనరల్ పెద్దన్నగౌడ్కు తెలియజేశాము. రాష్ట్ర అధ్యక్షుడు ఆయనకు ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఆయన పెద్దన్నగౌడ్ గారికి, సెక్రటరీ జనరల్కు విషయాలు తెలియజేసి ఆ యొక్క విషయం పైన ఎంక్వైరీ చేయమనేసి, ఆ యొక్క సర్దుబాటు చేయమనేసి చెప్పారు. త్వరగా మాకు ఇక్కడ ఈ పెద్దన్నగౌడ్ గారు ఈ విషయం గురించి మదనపల్లికి వస్తారు. అప్పుడు మనము ఎన్జిఓ హోమ్లో ఉండేటువంటి మన పెద్దలైనటువంటి రిటైర్డ్ డిటి వెంకటరమణ గారు, అసోసియేట్ ప్రెసిడెంట్గా ఉండేటువంటి వ్యక్తి మన కృష్ణప్ప గారు ఆధ్వర్యంలో అక్కడ ఎన్జిఓ హోమ్లో పెద్దన్నగౌడ్ ద్వారా ఈ సమావేశం నిర్వహిస్తాము. వీళ్ళు కూడా ఈ పెన్షన్ అసోసియేషన్లో ఒక 20 మెంబర్స్ మన వాళ్ళు కూడా ఒక 20 మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళు మేమందరము కలిసి ఈ యొక్క ఎన్నికలు నిర్వహించేదానికి ఇక మీదట అంతా కలిసి అందరూ ఒక సమావేశంలో మాట్లాడుకునేసి నిర్ణయాలు తీసుకుంటాము.